తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో గూండాయిజం చేస్తున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. రాష్ట్రంలో సీఎం మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ రావు గూండాయిజం చేస్తున్నారని అన్నారు. మంచిర్యాల జిల్లాలోని హజీపూర్ మండలం గుడిపేట వేంపల్లి గ్రామాల్లో దాదాపు 276 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణంలో భూమిని కోల్పోతున్న వారిని పరామర్శించారు. ఎస్సీ బీసీ సామాజిక వర్గాలకు చెందిన ప్రజల భూములను ఎలాంటి నోటిఫికేషన్లు జీవోలు లేకుండా లాక్కుంటున్నారని ఆరోపించారు. మంచిర్యాలలో స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రైతుల భూముల్లో కాదని కాంగ్రెస్ నాయకుల భూముల్లో ఇండస్ట్రియల్ పార్కు నిర్మించాలని సవాల్ చేశారు. పేద ప్రజలు వాళ్ళు మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు, బీసీలు కావచ్చు, అగ్రవర్ణాలు ఉండే పేదలు కూడా కావచ్చు, మైనారిటీలు కావచ్చు, వీళ్ళందరి భూములను ఇలా ప్రభుత్వం దౌర్జన్యంగా గుంజుకుంటున్నది. వాళ్ళ ప్రభుత్వం అనేది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీగా మారింది అని చెప్పి వాళ్ళ తరతరాలుగా వాళ్ళ తల్లిదండ్రుల నుండి ఈరోజు వరకు వారసత్వంగా వచ్చిన భూమి పెద్దలు దివాకర్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి ప్రభుత్వ పాలసీ ప్రకారం ఇచ్చిన భూమి ఏదైతే ఉందో ఆ భూమిని దౌర్జన్యంగా ఇవాళ ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నాయకత్వంలో గుంజుకుంటున్నారు అని మరి పార్టీకి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అదేవిధంగా కేసీఆర్ గారు అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారుల ఆదేశాల మేరకు నేను ఇలా మరి నడిపల్లి దివాకర్ రావు గారితో మాట్లాడి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మిత్రులారా, తెలంగాణలో రేవంత్ రెడ్డి దౌర్జన్యం ఎంత ఉన్నదో అంతకన్నా 10 రెట్ల దౌర్జన్యం ఇవాళ ఇక్కడ మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ రావు దౌర్జన్యం ఉన్నది. మీరు నిన్న ఆయన జర్నలిస్టులను ఓపెన్గా ధమ్కి ఇచ్చిండు. ఆయన బిడ్డ నేను తలుచుకుంటే మీ పత్రికలను కూడా మూత పడతాయని జర్నలిస్టులను ధమ్కి ఇస్తున్నాడంటే వీళ్ళ కళ్ళు ఎంత నెత్తికెక్కినాయో కండ కావరంతో మాట్లాడుతున్నారో మీరు ఒకసారి ఆలోచించండి. కాంగ్రెస్ నాయకులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో చాలా క్లియర్గా మరి మీడియా అనేది 4th ఎస్టేట్ అని చెప్పడం జరిగింది. ఆ 4వ పిల్లర్ అయిన మీడియాని కూడా భయపెట్టించే స్థాయికి వీళ్ళ కావరం పోయిందంటే మీరు అర్థం చేసుకోండి వీళ్ళు కాంగ్రెస్ నాయకులు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు. ఇలా ప్రేమ్ సాగర్ రావు గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఆయన చేయని దౌర్జన్యం లేదు. మరి ఇలా పేద ప్రజలు వాళ్ళు మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు, బీసీలు కావచ్చు, అగ్రవర్ణాలు ఉండే పేదలు కూడా కావచ్చు, మైనారిటీలు కావచ్చు, వీళ్ళందరి భూములను ఇలా ప్రభుత్వం దౌర్జన్యంగా గుంజుకుంటున్నది. వాళ్ళ ప్రభుత్వం